కాకినాడలో సత్యం బాలాజీ రైస్ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. కంపెనీ మేనేజర్ అశోక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్టెల్లా షిప్ లో రేషన్ బియ్యం లోడ్ చేసి సత్యం బాలాజీ సంస్థ పట్టుబడింది. ఇప్పటికే ఈ సంస్థపై కేసు నమోదు చేశారు. గవర్నమెంట్ ఆన్ డ్యూటీ కాకినాడలో సత్యం బాలాజీ రైస్ కంపెనీపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. ఇది చంద్రిక, కాకినాడలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా కాకినాడ కేంద్రంగా ఆఫ్రికా దేశాలకు లక్షల టన్నుల్లో బియ్యం ఎగుమతి చేస్తున్న సత్యం బాలాజీ అనే కంపెనీపై ఆ ముగ్గురు అధికారుల బృందంతో కూడిన ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే సత్యం బాలాజీ కంపెనీ భారీ ఎత్తున బియ్యం నిల్వలు చేస్తుంది, దానికి సంబంధించిన 3 గోడౌన్లలో అధికారులు విడివిడిగా తనిఖీలు చేస్తారు. అదేవిధంగా కంపెనీకి చెందిన మేనేజర్ అశోక్ నివాసంలో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఈ కంపెనీ నెలకొల్పి బియ్యం వ్యాపారం చేస్తుంది. అందులో భాగంగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా కాకినాడకి బియ్యం తీసుకొచ్చి ఎక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా గత నెలలో ఏదైతే స్టెల్లా షిప్ లో రేషన్ బియ్యం అధికారులు గుర్తించారో ఆ బియ్యం అంతా కూడా ఈ కంపెనీదని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బాలాజీ కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఉక్కుపాడు మోపి పలు గోడౌన్లో తనిఖీలు చేపట్టింది. ఆ గోడౌన్ లో కూడా సత్యం బాలాజీ బియ్యం ఉన్నట్టు తేల్చి అప్పుడు కూడా కేసులు నమోదు చేశారు. వారంగా కాకినాడ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో ప్రధానంగా సత్యం బాలాజీతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీపై దాడులు చేయడం కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరో పక్క యజమాని ఛత్తీస్గఢ్ నేపథ్యంలో కూడా అక్కడ కూడా కొన్ని బృందాలు వెళ్లి అక్కడ కూడా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు. కాగా కొంతకాలం కిందట పెద్దాపురం కేంద్రంగా ఉన్న లలిత రైస్ ఇండస్ట్రీస్ లో కూడా ఐటీ అధికారులు దాదాపు 4 రోజులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం బాలాజీ కంపెనీ పై కూడా సోదాలు నిర్వహించడం, కాకినాడ కేంద్రంగా ఏదైతే బియ్యం ఎగుమతి అవుతున్న కంపెనీపై వరుసగా ఐటీ దాడులు జరుగుతుందో, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిగ్గు తేల్చడం కోసం సిట్ కూడా నియమించడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.